నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే సార్. సో జగన్ గారి గురించి ఈరోజు టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో లండన్ నుంచి వచ్చేసారు జగన్ గారు. దాని తర్వాత షెడ్యూల్స్ ఉన్నాయి అని విన్నాను. అది ఫీజుపై పోరు ప్రత్యేకంగా ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు అని చెప్పి కూడా విన్నాము. రాగానే ఇమీడియట్ గా దీనిపైనే సమావేశాలు జరుపుతారు అనేది కూడా తెలిసింది. కానీ ఇప్పటికే 3 టైమ్స్ పోస్ట్‌పోన్ చేశారు. మరి ఇప్పటికీ దాని గురించి ఏం చర్చ లేదు. అసలు కండక్ట్ చేస్తున్నారా లేదా అనే విషయం కూడా తెలియట్లేదు. అంటే ఏంటి ఇది? ఏ విధంగా చూడాలి? జగన్ భయపడుతున్నారని అంటారా జనంలోకి రావటానికి? పార్టీ ఒక రకంగా మీరు చెప్పినట్టుగా జగన్‌ను జనంలోకి రావటానికి భయపడుతున్నాడా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీ క్యాడర్ మొత్తం నిర్వీర్యమైపోయింది. 11 రావడం, అసెంబ్లీకి వెళ్ళకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం సన్నగిల్లింది క్యాడర్‌కి అని చెప్పాలి. ఇప్పటికే అనేక మంది నాయకులు పార్టీ ఫిరాయింపులు చేశారు. విజయసాయిరెడ్డి అంటే ఆల్మోస్ట్ A1 ఆయనైతే A2 విజయసాయిరెడ్డి. అంటే సెకండ్ పొజిషన్లో ఉండే ఒక వ్యక్తే జగన్ మీద నమ్మకం లేక రాజకీయాల నుంచి తప్పుకున్నాడంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. చాలామంది నాయకులు రేపో మాపో అంటున్నారు. కేతిరెడ్డి రెడీగా ఉన్నాడు వెళ్ళిపోవటానికి. అలాగే ఇతను బొత్స సత్యనారాయణ గారు రెడీగా ఉన్నారు వెళ్ళిపోవటానికి. ఇప్పటికే బాలినేని వెళ్ళిపోయాడు. ఇట్లా చూసుకుంటే మనము పార్టీ ఒక రకంగా చాలా కష్టకాలంలో ఉంది అని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న ప్రోగ్రామ్ ఏంటంటే జనంలోకి వెళ్ళాలి, వెళితే తప్ప మనం బతకలేమనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. గతంలో కూడా ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ తీసుకున్నదో అప్పుడు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళిపోయాడు. జనంలోకి వెళ్ళిపోయి నా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడని చెప్పేసి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఈ రకంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీకి మళ్ళీ జవసత్వాలు నింపాలి అంటే నాయకులు తర్వాత నాయకులు ఇంకా వెళ్లకుండా అడ్డుకట్ట వెయ్యాలంటే జనంలోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన భావించారు. ఆ వ్యూహం ప్రకారమే జనంలోకి జగన్ అంటూ సంక్రాంతి తర్వాత వెళతామని చెప్పేసి ఆయన ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఊసే లేదు. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరు అన్నారు, ఫీజు పోరు అన్నారు. ఇప్పటి వరకు ఫీజు పోరు 3 సార్లు వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే కోఆర్డినేషన్ మిస్ అయిపోతుంది పార్టీలో. జవసత్వాలు లేవు. ఎవరు కూడా గట్టిగా జగన్ తరపున ఫీల్డ్లో నిలబడడానికి ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెళితే సరిపోదు కదండి. ఆయన రిసీవ్ చేసుకోవడానికి నాయకత్వము, జనాన్ని మొబిలైజ్ చేయగలిగిన క్యాడర్ ఉండాలి కదా. సో జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా మీరు చూడండి, చాలా కాలంగా ఆయన మొదటి రోజు పర్యటన దగ్గర నుంచి ఆయనకి జనం ఎక్కువ వచ్చేవారు. అది ఆయన వ్యూహం. జనం ఎక్కువ వస్తున్నారు, ఆయన చూడడానికి వస్తున్నారంటే కాదు. ఆయన ఒక వ్యూహం ప్రకారం జనాన్ని ఆర్టిఫిషియల్గా మొబిలైజ్ చేస్తారు. సో కిక్కిరిసిపోయేటట్టు జగన్ 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 కిక్కిరిసిపోయేటట్టు ఉంటుంది అనమాట కథ. సో ఆ రకంగా ఆర్టిఫిషియల్గా మొబిలైజేషన్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఆరితేరారు. సో అట్లా మొబిలైజ్ చేసుకోవాలంటే ఎవరు కావాలి? క్యాడర్ కావాలి, నాయకత్వం కావాలి. ఆ నాయకత్వమే ఇప్పుడు ముందుకు రాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్షేత్రస్థాయిలో బలంగా నిలబడడానికి సంకోచిస్తూ ఉన్నారు. ఇవాళ నిలబడతారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్తే నిలబడ్డ వాడి పరిస్థితి ఏమిటి? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేక అరాచకాలు చేశారు గతంలో. సో ఆయన నేర్పిన విద్య నీవు నేర్పిన విద్యగా నీరజాక్ష అన్నట్టు ఇప్పుడు ఆయన నేర్పిన విద్యలో ఇవాళ కూటమి నేతలు పోయారనుకోండి, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ. జనసేన పార్టీ అలాంటి రాజకీయాలు దూరంగా ఉంటుందనుకోండి. కక్షపూరిత రాజకీయాలకు జనసేన పార్టీ ఆల్మోస్ట్ దూరంగా ఉంటుంది. బట్ తప్పు చేసిన వాడిని శిక్షించాలన్న ఒక తలంపుతోటి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. కానీ ఈ రాజకీయాల్లో మాత్రం కొంత ట్రెడిషనల్ పాలిటిక్స్ జనసేనవి కాదు. తెలుగుదేశం అలాగే వైసీపీ ట్రెడిషనల్ పాలిటిక్స్. ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్లో ఎట్లా ఉంటాయంటే ఎస్పెషల్లీ గ్రామాల్లో మీకు చాలా, మనకి పట్టణాల్లో తెలియదు కానీ గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున పోరు ఉంటుందండి. ఏ ఫ్యామిలీ ఏ పార్టీ అనేది కూడా తెలిసిపోద్ది. సో ఆ ఫ్యామిలీని ఎట్లా ఇబ్బంది పెట్టాలో అట్లా అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెడతా ఉంటారు. సో అలాంటి స్థితిలో గ్రామాల్లో నాయకులు రావాలి కదండి. జనంలోకి జగన్ వెళ్తే పట్టణాల్లో తిరగడు కదా. ఆయనకు ఉన్నదే గ్రామాల్లో పట్టు. ఆ గ్రామాలకు వెళితే గ్రామాల్లో నిలబడే నాయకులు పట్టుమంది 10 మంది నాకు కావాలి కదా. వాళ్ళు ఇవాళ దొరకట్లేదు. సో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరుని ఇన్నిసార్లు వాయిదా వేశారంటే పార్టీలో ఎంత కోఆర్డినేషన్ లోపం ఉందో చూడండి. పైగా
ఆ ఫీజు పోరు ఏమన్నా సక్సెస్ అవుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారే కొన్ని వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంచేసి వెళ్ళారు. ఓకే. ఆయన 5 ఏళ్ల హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వలేదు. హుహు. చాలా వరకు బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినప్పటికి 2,800 కోట్లేమో బకాయిలు ఉన్నాయి ఫీజు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్. మరి అటువంటప్పుడు ఏం హోమ్ పెట్టుకుని ఆయన జనంలోకి వెళ్తాడు? ఇదొక పాయింట్. జనం కూడా ఆ క్యాడర్ కూడా అడుగుతుంది, సార్ కరెక్టే ఫీజు పోర్ అంటున్నారు, మనమే 2,000 కోట్ల పైన మనమే ఫీజులు ఇవ్వకుండా బకాయిలు పెట్టేస్తే జనమేమనుకుంటారు? నవ్వుతారు కదా. హ్మ్. సో అట్లా కాన్ఫిడెన్స్ రాట్లా నాయకులు. జెన్యున్గా పోరాడాలంటే రెడీగా ఉంటారు కానీ సో ఈ రకంగా కావాలని ప్రభుత్వం మీద బురద జల్లే ఒక పోరాటం కోసం జనం ఎవరు రెడీగా ఉంటారు? అవును. ఫీజు పోర్ అలాంటిది. జనంలోకి జగన్ వెళ్ళొచ్చు, తప్పేం లేదు. జనంలోకి జగన్ వెళ్ళి మీరు సూపర్ 6 రాలేదు మీకు, నేనున్నప్పుడు మీకు బటన్లు నొక్కా, 2,35,000 కోట్ల రూపాయలు మీకు బటన్లు నొక్కి మీకు నేను ఇచ్చాను, ఎప్పుడైనా నా దగ్గర పథకాలు ఆగినాయా, బట్ ఇవాళ పథకం ఆగింది చూసారా? ఇవన్నీ ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డికి ఒక వేదిక ఉంది, ఇవాళ ఒక అవకాశం ఉంది. ఓకే. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, జనాల్లో మళ్ళీ తన వైపు తిప్పుకోవాలంటే ఇది సరైన మార్గం అని ఆయన అనుకున్నాడు. ఓకే. సో అనుకొని చేస్తుంటే జనానికి చేరువ చేసే మధ్యలో ఉండే క్యాడరు నాయకులు నిలబడేవాళ్ళు లేకపోవడం ఒక ప్రాబ్లం అయితే, ఈ ఫీజు పోరేమో మనల్ని తిడుతున్నారు, ఏ మొహం పెట్టుకుని మనం వెళ్తామని నాయకులు అడుగుతున్నారంట. ఓకే. అందుకోసం నిలవలేకపోతున్నాం. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఎప్పుడు ఎదురవ్వని ప్రాబ్లం. మీరు చూడండి, ఎన్నికల కంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ ప్రాబ్లం లేదు. హ్మ్. ఏదో ఒక రోజు మనోడు ముఖ్యమంత్రి అవుతాడు, మనోడు ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ళకి అంతే కథం అనే హోప్ ఉండింది. ఆ హోప్ తోటి కష్టమో నష్టమో నిలబడ్డారు నాయకులు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే 11కి ఇంత దారుణంగా పడిపోతామని ఏ నాయకుడు ఊహించరా. లోపల లోపల వాళ్ళకి బాధ ఉంది, జగన్మోహన్ రెడ్డి సరిగా చేయట్లేదు, జనంలో తిరగట్లేదు, పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు, రోడ్లు బాగలేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారుగా, బటన్ నొక్కుతున్నా అన్ని సవ్యంగా సరిగిపోతాయి, జనానికి డబ్బు బిచ్చం వేసినట్టు వేస్తే జనం ఓట్లేస్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసం జగన్కి. అది పార్టీ నుంచి పబ్లిక్ దాకా అందరికి అదే ఒపీనియన్. అదే ఒపీనియన్ ఉంది. సో ఆ ఒపీనియన్ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని విస్మరించాడు. నాయకులకు ఆ ఫీలింగ్ ఉంది, ఏంటి జగన్ గారు ఇలా చేస్తున్నారు, ఏం అభివృద్ధి లేదు, జనం తిడుతున్నారు, రోడ్లు లేవంటున్నారు, ఎట్లా రా బాబోయ్, ఆ మందు తాగేవాడు తిడుతున్నాడు, తాగి మరింత 4 ఎక్కువ తిట్లు తిడుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు జగన్ ఫీలింగ్ ఉంది కానీ బయటికి ఎవరు చెప్పలేడు. సో ఇప్పుడేమంటున్నారు ఓడిపోయిన తర్వాత, అంత జగనే చేశాడయ్యా, ఇట్లా జగన్ వల్లే ఇట్లా రోడ్డును పడ్డాము, రోడ్డును పడ్డామా ఇవాళ. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎక్స్ప్రెస్ చేయలేదా అసలు? టికెట్లు ఎవడైనా అట్లా టికెట్ల మీద ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ఎంఆర్ వాళ్ళతో టికెట్లు అమ్మిస్తాడు ఎవడైనా? ఎందుకు వచ్చింది అది? ఆయన పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ అట్లా అమ్మించడం వల్లనే మొత్తం నెగిటివ్ అయింది అని, కరెక్టే తప్పులు చేసామని చెప్పి వరుస పెట్టి తప్పులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ రోజు చెప్పలేదే, అది ధైర్యం లేదు. ఇవాళ నాయకులు కూడా ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొని తిరిగి, ఇంకా ఎన్నికలు ఇప్పుడు లేవు కదా, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది, ఎవరు రాజు ఎవరు రెడ్డి, ఇవాళ మనం బరిలోకి నిలబడి ఇబ్బందులు పడ్డం అవసరమా అనుకొని సహాయ నిరాకరణ చేస్తున్నారు లిటరల్లీ జగన్కి. దీనివల్ల జగను అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు చేయలేకపోతున్నాడు. ఒక 4 నాయకులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు కానీ జనంలోకి వెళ్ళాలంటే వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా వెళ్ళలేడు. సో ఆ ప్రాబ్లం వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుకున్న కార్యక్రమాలు ఫెయిల్ అవుతున్నాయి. సో ఇది డెఫినెట్గా ప్రమాద గంటికలు మోగిస్తుంది పార్టీకి. ఇప్పుడే ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా కేసులో జైలుకి వెళ్తే ఏమవుతుంది? నిర్వీర్యమైంది పార్టీ మొత్తం, అందరూ పక్క పార్టీలోకి జంప్ అవుతారు. సో పార్టీ అనేది స్మాష్. ఇక కాంగ్రెస్ పార్టీలోకి విలీనం తప్ప వాళ్ళకి వేరే గతి లేదు. సో ఆ డేంజరస్ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్నాడు. మరి ఎట్లా దాన్ని ఇప్పుడు కేతిరెడ్డి కానీ బొత్స కానీ ఇంకెవరన్నా ఫ్లిప్ అయితే ఐ మీన్ వేరే పార్టీలోకి వెళ్తే ఫ్యూచర్ ఇదే ఉంటుందని అంటారా? వీళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అస్త్రాలు లేవే, మీరు ఆగండి అయ్యా నేనున్నానని చెప్పడానికి కూడా చెప్పలేకపోతున్నాడు జగన్. అంటే వీళ్ళతో కూర్చొని చర్చించడం లాంటివి కూడా ఏం జరగట్లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత పార్టీని సమావేశపరిచాడు, ఒక్క మాట విజయసాయి రెడ్డి గురించి మాట్లాడలేదు. అంటే మరి షర్మిల గారు అంటున్నారు కదా, జగన్ గారికి తెలిసే వీళ్ళిద్దరు కలిసి కావాలని ఈ ప్లాన్ చేసి విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసాడు అని అంటున్నారు కదా. విజయసాయి రెడ్డి గారు బయటకు రావడానికి రీజన్స్ వేరే ఉన్నాయి. ఆయన ఫ్యామిలీని ఆయన కాపాడుకోవటం కోసం ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రకారంగా విజయసాయి రెడ్డి వచ్చాడు బయటికి అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమి ఉండదు అందులో. ఇంకా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ క్లోజ్ ఉన్నాడు ఇప్పుడు, విజయసాయి రెడ్డి లేడు క్లోజ్ గా. సో
విజయసాయి రెడ్డి వెళ్ళిన అంశాన్ని కూడా పార్టీకి నచ్చ చెప్పుకోలేకపోతున్నాడు ఇవాళ. కనీసం ఆ టాపిక్ ఎత్తి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు,